బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భగవద్గీతను కించపరిచే విధంగా బిల్లు గీత పేరుతో వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడని రాష్ట్రీయ వానర సేన అధ్యక్షుడు మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని, అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. వానర సేన ఫిర్యాదుతో బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వివరించారు. వానరసేన మొన్న ఏదైతే సోషల్ మీడియాలో బిత్తిరి సత్తి గారు భగవద్గీతను కించపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వీడియో పెట్టాడు. మేము దాని మీద రాష్ట్రీయ వానరసేన సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ యొక్క బిత్తిరి సత్తి గారు ఇంతకుముందు కూడా కృష్ణుని వేషం వేసి ఒక విధంగా హాస్యంగా నటించాడు. కానీ ఈరోజు ఏదైతే మన న్యాయస్థానంలో కూడా భగవద్గీత మీద ప్రమాణం చేపిస్తారు. అలాంటి భగవద్గీతను కించపరుస్తూ వీరు వివరించడం హిందూ సమాజం ఎడల హిందువుల మనోభావాలను దెబ్బతీయడం వీరికి అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు జోకర్లు అయిన తర్వాత వీళ్ళు సెలబ్రిటీలు అనుకొని వీళ్ళే పెద్దగా అయిపోయినాం. మేము ఈ విధంగాని ఒకటే చెప్తున్నాను, నేను హిందువు అని అంటాడు, నేను హిందువును అంటున్నాడు. నువ్వు హిందువు అయితే ఈ యొక్క భగవద్గీత కించపరిచిన దాని మీద హిందూ సమాజానికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఈ హిందూ సమాజం క్షమించదు. నీ మీద ఏదైతుందో మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికే కంప్లైంట్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది. రేపు పోయి చేస్తాము. అయిన తర్వాత నువ్వు ఈ హిందూ సమాజం వల్ల నీకు మేము పిలుపునిస్తున్నాం. హిందూ సమాజం ఎవరు కూడా ఇలాంటి వారి యొక్క ప్రోగ్రామ్స్ను ఇలాంటి వారిని సోషల్ బైకాట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు హిందూ మతం వాళ్ళని హిందూ మతాన్ని వేరే మతాన్ని ఏది మాట్లాడలేరు. వేరే మతాన్ని మీద ఈ విధంగా మాట్లాడితే వారి యొక్క తెల్లారే వాళ్ళ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందుకోసం ఈ హిందూ మతం అందరం మనం ఏమనుకుంటాం, పోనీ అనుకుంటుంటాం. హిందూ సమాజం మన యొక్క మంచితనాన్ని చాతగానితనంగా బిహేవ్ చేస్తారు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి రాష్ట్రీయ వానరసేన మాత్రం ఒప్పుకునే ప్రశ్నే లేదు. వీరిని వెంటాడుతాం. ఏదైతే లీగల్గా వీరిని శిక్ష పడే వరకు వీరికి ఎంట ఛేదిస్తామని చెప్తున్నాం. ఈ యొక్క హెచ్చరిస్తున్నాం. తప్పకుండా హిందూ సమాజం మేల్కొని ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను తెలంగాణ రాష్ట్రీయ వానరసేన అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున బిత్తిరి సత్తి గారు ఒక వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మేము సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. బిత్తిరి సత్తి గారు మీకు అన్ని మతస్థుల మీద లేకుండా ఓన్లీ హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద, హైందవ ధర్మం మీద మీరు ఎందుకు ఇలాంటి పద్యాలు వాడి కించపడడం ఏంది? నువ్వు భగవద్గీతను కించపరచడం ఏంది? ఒకటి మీరు ఇలాంటివి హైందవ ధర్మం కోసము తప్పుడు సందేశాలు ఇస్తూ మా దేవుళ్ళను కించపరిచినట్టు నువ్వు హిందూగా ఉండి హిందువుగా పుట్టి నువ్వు హిందూ దేవుళ్ళు భగవద్గీత అది ఇలా జ్యుడిషియల్లో కూడా దాని మీద ప్రమాణం చేపిస్తారు. ఏమని? భగవద్గీత ఉంటుంది. అట్లాంటి భగవద్గీతను ఆ పవిత్రమైన గంధం మీద నువ్వు ఇట్లా పిచ్చి పాటలు అడిగే సోషల్ మీడియా ఏదో అయిపోతా నీవు ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్ చేస్తే మేము కూడా లైక్లు కొట్టాం. మేము కూడా నువ్వు డెవలప్ అవ్వాలని చూస్తాము. ఓ చిన్న సైకిల్ వచ్చినా అనుకున్నావు, కానీ ఇంత నీచుడుగా తయారవుతావు అనుకోలేదు. ఓ హిందూ ధర్మాని కోసం ఈ విధంగా నువ్వు పద్యాలు వాడి ధర్మాన్ని ఇంత